నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ అయిపోవాలంతే. చెప్పండి శ్రీకాంత్ గారు. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. కిరాణా షాప్ సరుకులు అని చెప్పి ఒకసారి అట్లా బయటికి వెళ్తుంటే ఒకసారి తను రోడ్డు మీద కనిపించింది. అరే భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చు మా ఆవిడలాగే ఉంది. మా ఆవిడలా ఉందని చెప్పి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఆఫీస్ లో ఉన్నాను అని అన్నది. మళ్ళా ఒక 3 days తర్వాత కూడా సేమ్ ప్లేస్ లోనే ఒక అబ్బాయితో కనిపించింది మేడం. నీకు నేను ఏం ద్రోహం చేశాను రా? నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సార్ నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? తర్వాత లాస్ట్ లో వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా హగ్ చేసుకొని మరి ఇంటికి వెళ్ళిపోయారు. మన కళ్ళ ముందే ఖర్చుకోవడం ఏందిరా చండాలమా? మీరు ఆఫీస్కి వెళ్ళారా ఈ రోజు అని చెప్పి అడిగితే అవునండి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళకుండా రోడ్ల మీద తిరుగుతానా, అక్కడ ఇక్కడ తిరుగుతానా, వాళ్ళతో వెళ్తే తిరుగుతానా అని చెప్పి నన్ను దబాయించింది. అవును, నువ్వు చూసావు కదా, మరి నీకు కావాల్సిన న్యాయం ఏంటి ఇందులో? అమ్మాయి మనసు ఎలా మార్చాలో చెప్పరా? ఒకవేళ అమ్మాయికి ఎవరితో అలా సంబంధం ఉన్నా కూడా నీకు పర్వాలేదా? కట్ చేసేసి వస్తే చాలా. అంతే మేడం. ఆగండి, ఇక వెళ్ళండి. ఎందుకని అమ్మాయికి సంబంధం ఉన్నా కూడా కావాలని ఎందుకు అనుకుంటున్నావు? లవ్ ఇస్ బ్లైండ్. ఓకే మరి ఎంతరా? మరి ఎంత? వదిలే. అప్పుడు కనిపెట్టడం ఎందుకు? సైలెంట్ గా ఉంటే సరిపోద్ది కదా. ఆవిడ ఆల్రెడీ తిరిగిపోతున్నా లెక్క వచ్చేసింది కదా, అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అన్ని ప్రశ్నలు ఇప్పుడేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. తనంటే నాకు చాలా ఇష్టం. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అది తను నా ఫ్రెండ్ సార్. తను మాట్లాడి వెళ్ళిపోయాను. అప్పుడు అమ్మ నాన్న మాటలు. ఫ్రెండ్ ఎవరో మీ ఆయనకు తెలీదా? తెలీదు. ఆయన ఎప్పటి నుంచి ఫ్రెండ్? నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. తను చైల్డ్హుడ్ ఫ్రెండ్, మీ ఆయనకు తెలీదా? తెలీదు. నా మొహమ్మద్ కాకిరెట్టయ్యా. మీకు అసలు నిజంగా అలా ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? మేడం అసలు ఎవ్వరు లేరు. నేను తనతో మాత్రమే మాట్లాడతాను. చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. అబ్బా ఎటకారము. ఇదే మాట మీద లాస్ట్ దాకా ఉంటావా? సరేమ్మా. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. మన స్టూడియోకి 2 guests వచ్చారు. గెస్ట్లను చూపిస్తే అసలు విషయం బయట పడుతుందండి. ఇప్పుడు ఉంటుంది ట్విస్ట్. ట్విస్ట్ కాదు, బ్లాస్ట్. 2 గెస్ట్లు వచ్చారు, పిలుస్తాను చూడండి. రండి, రవి, కిరణ్. ఓయ్ ఎందుకు లేసావు? మేడం చిన్న వర్క్ ఉంది. ఏం లేదు, కూర్చో. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. ఇక్కడ నుంచి కదలటానికే లేదు, నువ్వు కాళ్ళు ఇరుగుతే కూర్చో. కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా అంతే. కూర్చో ఫస్ట్. నీ హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుస్తుందా? ఓ నేను నిరపరాధి, నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. రండి, రవి, కిరణ్. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. వాడేవాడు వీడేవాడు ఫస్ట్. అసలు నా పిల్లలు అంటే నువ్వెవడు? మాట్లాడుకుంటారా? మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. అసలు మీరేంటి, మీ గొడవ ఏంటి? నాకే అర్థం కావాలి. అసలు మేమెవరు? అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నాకు తెలియదు మేడం. తెలీదా? తెలీదు నాకు. నేను తెలీదా ఎవరు? తెలుసు. మరి ఎందుకే నాటకాలు? ఎవరిళ్ళు? మా బంధువులండి, వరంగల్ నుండి వచ్చారు. ఒరే స్వామి ఆగురా నాయన. ఆగు బాబు. భద్రనగర్ లో ఓనర్ ఫోన్ చేయి. మన ఓనర్ కి చెప్తే వాడు చెప్తాడు నువ్వెవడు వీడెవడు. నేను పోషణం గారు ఎందుకంటే అరుస్తున్నాయి? నేను కదా అరవాల్సింది. ఆకలేసి ఉంటుంది, గుగ్గిళ్ళు కావాలి. మా ఇద్దరు ఓయో పిలిచేది. అరే ఇంద్రా, ఇది జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకు డైలాగ్సే లేవు. అసలు నువ్వెవరు? ఎవరు? అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా.
నువ్వు ఓయాకే పెట్టినవరా, నేను దానికి ఆస్తి మొత్తం పెట్టినా, నా కంపెనీకి ఓనర్నే చేద్దాం అనుకున్నా. ఎక్కువ అవుతుంది నీకు ఎంత కావాలని తీసుకో. కాదే ఎవడు అసలు ఎవడు చెప్పు అసలు వాడేవాడు ముందు. నువ్వు ఇట్రా ఫస్ట్. ఒరే అది నా హార్ట్ రా, లైఫ్ వైఫ్ మై డార్లింగ్ ఐ లవ్. వీడెవడు ఓయా అంటాడు, వాడేవాడు పక్కన కూర్చుంటాడు. అసలు ఏంది నాకేమో వైఫ్ తన హస్బెండ్. అయితే ఏంట్రా అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పళ్ళు తిరిగిపోతాయి ఆ తవ్వాన్ని. ఎంత మందితో ఉన్నా సరే నాకు ఎప్పటికీ నాకు గుండెల్లో ఉంటుంది. అరే భయ్ నువ్వు ఎక్కడ మీలాంటి వాళ్ళ మూల దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. అరే తమ్ముడు నువ్వు ఆగు, నువ్వు బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడే వెళ్ళిపోతాయి. చెప్పు ఎవరు కావాలి నీకు? నువ్వు కావాలని ఏం కావాలి దాన్ని సెట్ చేసుకుని చెప్పు. కావాలి. ముగ్గురు ఇంకో ఇద్దరు ఉన్నారా బయట క్రికెట్ టీం లాగా? ఇద్దరికే చేస్తున్నాం, ఇంకా 5గురు వస్తే జరం వేడికి కాదు దానికి వస్తుంది. లేరు సార్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము? ఇంకో 1 year ఆగితే కనుక మంచి ఇండియన్ క్రికెట్ టీం అవుతుంది. అయితే క్రికెట్ లో మీరేంటి సార్, బౌలరా బ్యాట్స్మెనా? క్రికెట్ లో నేను గోల్ కీపర్ని. ఇక్కడ ఉన్న బాటిల్ తెచ్చి మొహం మీద ఒక్కటి ఇలా ఇసురు అక్కర్లేదు మేడం, క్యాచ్ పట్టుకుంటుంది. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? వాడుకోవయ్యా. నాకు ముగ్గురు ఇష్టం మేడం, నాకు ముగ్గురు కావాలి. ఎంత బరి తగ్గించావే నన్ను కాదని ఆ బేవసగాడి చేసుకుంటావా? ఏముంది వాళ్ళు? మీ ఇద్దరికి ఇంతకు ముందు పరిచయం లేదు. వీడెవడో నాకు తెలియదు. వాడు నీకు తెలియదు? నాకు తెలియదు. శుభ్రం దరిద్రం. అసలు దానికి పెళ్ళైందని కూడా నాకు తెలియదు సార్. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నా తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. తను ఎప్పుడు ఫీల్ అయినా లోన్లీగా ఫీల్ అయినా నాకే ఫోన్ చేస్తుంది, ఇంకెవరికి చెప్పు. మరి అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి ఏంటి? మరి అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి ఏంటి? వాడు ఆటలు అట్టుకోండి మేడం. అదే నీ మొహం చూస్తుంటే ఎందుకో కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. వీడితోటి నైట్ ఉంటదేమో, వీడితోటి అప్పుడప్పుడు కలుతుందేమో. ఆఫీస్ పేరు మీద 6 గంటల నుంచి 6 గంటల వరకు నాతోనే ఉంటది. అది వీళ్ళకందరికంటే ఎక్కువ హక్కు నాకుంది దాని మీద. నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. దానికోసం ఆస్తులు అమ్ముకొని కంపెనీ పెడతాను, దాని పేరు మీద ఇల్లు కొడదాం అనుకుంటున్నాను, కంపెనీ పెడదాం అనుకుంటున్నా మేడం. నేనే ఎదవని అనుకున్నాను, నాకంటే ఎదవలు కూడా. మేడం నాకైతే ముగ్గురు కావాలి మేడం. ఏం ముగ్గురు కావాలి? ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివరొకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళాటానికి ఇంకొకడు. నీ ముందే చెప్తున్నాడు కదమ్మా. వీడు పోయే బిల్లు 3 పేపర్లు చెప్తున్నాడు. మా ఓనర్ 5 లక్షలు రెంటే కట్టినా నేను. వీడు వీక్లీ వస్తాడు, నాతో డైలీ ఉంటది, వాటితో నైట్ ఉంటది. నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. కాదు నువ్వు డైలీ, సార్ వీడు వీక్లీ, కాదు సార్ వాడి సీజనల్. ధైర్యం లేదు ఆ అమ్మాయి ఆవిడకి గురించి ఆల్రెడీ ఎవరు 3 వైపులా మాట్లాడటానికి సరిపోరు, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎవరు డిఫైన్ చేయడానికి సరిపోరు. అది మాకు బాగా అర్థమైంది. గుండాట ఆడుతుంట, 3 ముక్కలాట ఆడుతుంట, అప్పుడప్పుడు గాడి తప్పుతుంట, పెద్ద పచ్చవరతంట. ఇదే టైప్ పచ్చవరతో. హలో కొట్టబోయ్యా అడుగుతావేంటి? Zile zile yo alerg, gel mile 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 pe Maidan pentru tine.